అమూల్య యద్దనపుడి సులోచనారాణి గారి రచన. పెద్ద హాలు నిండా ఆడవాళ్ళు. హాలుకు మధ్యగా రంగురంగు దీపాలతో పూలగుత్తి అమర్చబడ్డ తోరణం. ఆ తోరణం నుంచి ప్రసరిస్తున్న రంగురంగుల కాంతులు హాల్ని ఇంద్రధనస్సులో ఉన్నట్లు చూపుతున్నాయి. హాలు నిండా వరుసల ప్రకారం అమర్చివేసిన కుర్చీలు, వాటికి దూరంగా కుడివైపు గోడవారగా కొన్ని బెంచీలు కలిపివేసి వాటి మీద తివాసీలు పరిచి తాత్కాలికంగా ఏర్పరిచిన స్టేజీ మీద ప్రపంచమంతా ముంచుకుపోయినట్లు మొహం ముడుచుకొని కూర్చున్న ఓ పసి మొహం. స్టేజీ మీద హాల్లో హడావుడిగా అటు ఇటు తిరుగుతున్న ఆడవాళ్లలో ఆ చిన్న పాపను ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. చాలామంది వరుసగా వేసిన కుర్చీలను వదిలేసి చిన్న చిన్న గుంపులుగా చేరి ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. 2-3 ఆంగ్లో ఇండియన్స్ కాబోలు భుజాలు లేని గౌన్లతో ఓ పక్కగా కుర్చీలో కూర్చొని వచ్చే వారిని, హాల్ని, స్టేజీ మీదున్న పాపని కలయజూస్తున్నారు. కొంతమంది పలహారాలు వాటికి కాబోలు ఎడంవైపుగా ఉన్న గది గుమ్మంలోంచి లోపలికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఆ తిరిగి వస్తున్న వారికి గుమ్మం దగ్గర రక్షక భటుల్లా నిటారుగా నిలబడ్డ 2 పొడుగాటి సన్నటి అమ్మాయిలు కిళ్ళీలు, ఏవో పేపర్ పొట్లాలు అందిస్తున్నారు. అంతా ఆడవాళ్లే, ఒక్క మగ పురుగు లేదు. కొంతమంది చిన్నపిల్లల్ని తప్పిస్తే మొత్తానికి హైదరాబాదులో అన్ని రకాల జాతులకు, కోవలకు చెందిన ఆడవాళ్ళందరూ దాదాపుగా ఇక్కడ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతమంది ఆడవాళ్లను ఒకచోట తన జీవితంలో ప్రప్రథమంగా చూస్తున్న వాసంతి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. ఒక్క తలలే చూస్తే ఎన్ని రకాలు! తట్టంత చుట్టలు చుట్టి వాటి మీద బుట్టెడు పూలు పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది అసలు జడే వేసుకున్నట్లు భుజాల సగభాగం దాకా వదిలేసి అక్కడి నుంచి 2 అల్లులు అల్లినట్లున్నారు. ఇంకా కొంతమంది పీచులా ఉన్న 2 జడలు వేసుకున్నారు. కొంతమంది చక్కగా పొడుగాటి జడలు వేసుకొని వాటిపైన నాగరం, చంద్రవంక లాంటివి పెట్టుకొని చివర్లు కుప్పెలు వేసుకున్నారు. ఇంకా కొంతమంది నడినెత్తి మీదికి రిబ్బన్ పువ్వులా వచ్చేటట్లు అదేదో అజంతా బొమ్మల్లా ముడేసుకున్నారు. జుట్టును ఎన్ని రకాల అలంకరించుకోవచ్చో వాసంతికి తెలిసిపోయింది. ఒక్క జుట్టే కాదు, బట్టలు, బొట్టు, గాజులు ఎంత నాజూకుగా, ఎంత సహజంగా అలంకరించుకోవచ్చో వాసంతికి మొదటిసారిగా అర్థమైంది. జుట్టు, కట్టు, బొట్టు ఈ మూడింటి కోసం ఆడవాళ్ళు ఎన్ని రకాలు కావాలనుకుంటారో, ఎంత తాపత్రయపడతారో అనిపిస్తుంది. వీళ్ళని చూస్తుంటే ఎంతైనా పుట్టినరోజు ఇంత హడావిడా, చిన్న పెళ్లి చేసినంత పుట్టినరోజే ఇంత వైభవంగా చేస్తుంటే ఇక పెళ్లికి ఎంత హడావిడి పడతారో. బందర్ దగ్గర ఓ పక్క పల్లెటూరులో పుట్టిన వాసంతికి ఇదంతా కొంచెం విచిత్రంగానే ఉంది. స్టేజీ మీద ఉన్న పాపకి అందరూ ఏవో బహుమతులు తీసుకెళ్లి ఇస్తున్నారు. ఆ పాపకి పక్కగా ఒంటి నిండా దగదగ మెరిసే రాళ్ల నెక్లెస్తో, పట్టెడు వెడల్పు గల జరి అంచు పట్టుచీరతో గట్టిగా బిగించినట్లున్న ఓ స్థూలపాటి వయసు మళ్లిన సువాసిని బహుమతులు తెస్తున్న వాళ్లను వాడి చూపులు చూస్తూ నఖశిఖ పర్యంతం పరిశీలిస్తున్నది. ఆవిడ ప్రక్కగా నిలబడ్డ ఓ కదర్చీర ఆవిడ తెచ్చిన వాళ్ళు ఇచ్చిన బహుమతులన్నీ జాగ్రత్తగా ఓ ప్రక్కగా పెడుతున్నది. ఆలస్యంగా వచ్చి హాలులో ఉన్న ఆడవాళ్లను చూసి అలాగే గుమ్మం దగ్గర నిలబడిపోయిన వాసంతి చేతిలో ఉన్న వెండి సోప్ బాక్సును ఒకసారి తడిమి చూసుకుంది. ఎలా ఈ మహాసముద్రంలో ప్రవేశించి డాక్టర్ గారి భార్య సుకన్యాదేవి ఎక్కడుందో వెతికి పట్టుకోవటం. అసలు ఇలా నలుగురిలోకి రావటం అంటేనే వాసంతికి భయం. ఏదో వ్యక్తిత్వం పోగొట్టుకున్నట్లు, తనకేమీ లేనట్లు జాలిగా, దీనంగా అనిపిస్తుంది. అందులోనూ ఇలా ఒంటరిగా ప్రక్కన శేఖరం లేకుండా రావటం వాసంతికి ఇదే మొదటిసారి. అతను పక్కనే ఉంటే పర్వాలేదు, అతనివి అన్ని జవాబులు తనే చెప్పుకుంటాడు. తను మటుకు అన్నిటికీ సమాధానంగా చిన్నగా నవ్వుతూ ఉంటుంది. అందుకే అసలు ఇక్కడికి కూడా వెళ్ళనంటే కూడదు, వెళ్ళి తీరాలి అన్నాడు. 2 రోజుల క్రితం క్యాంపు వెళ్తూ జీపులో కూర్చొని బయలుదేరబోతూ కూడా మరోసారి డాక్టర్ ఇంటికి పుట్టినరోజుకి తప్పకుండా వెళ్ళి రమ్మని హెచ్చరించాడు. అక్కడికి తను అయిష్టంగానే, ఆలస్యంగానే వచ్చింది. ఇప్పటికే చాలా అడావుడి తగ్గిపోయి ఉంటుంది. సుకన్యాదేవి వెంటనే కనిపిస్తుందేమోనని. అయినా అసలు ఇంతమంది వస్తారని తనకేం తెలుసు? లోపలికి వెళ్ళాలంటే ఏదో భయం వేస్తుంది. ఎలా? ఏవో ఆలోచనలతో పరధ్యానంగా నిలబడ్డ వాసంతి, అదేమిటి అలా గుమ్మం దగ్గర నిలబడిపోయావేం? లోపలికి రా, ఎంతసేపు అయింది వచ్చి? శేఖరం క్యాంపు నుంచి రాలేదు అంటూ సుకన్యాదేవి భుజం పట్టి పలకరించడంతో ఉలిక్కిపడింది. ఆ వెంటనే తనని తాను తమాయించుకుంటూ, అబ్బే లేదండి, ఇప్పుడే వచ్చాను, మీకోసమే చూస్తున్నాను అంది. చప్పున కళ్ళు చేతిలో ఉన్న సోప్ బాక్స్ మీద వాల్చుకుంటూ. చీచి, ఇలా గుమ్మం దగ్గర నిలబడి ఉండకూడదు, కాస్తంత ధైర్యం చేసుకొని లోపలికి వెళ్ళి కూర్చుంటే బాగుండేది అనుకుంది. మంచిదానివే, నయం, నే వెంటనే చూశాను కాబట్టి సరిపోయింది. అసలు చూడకనే పోదునే. మా అక్కయ్య కూతురు వచ్చి గుమ్మం దగ్గర పాలరాతి బొమ్మలా నిలబడ్డ ఆ అమ్మాయి ఎవరు పిన్ని అంటే తిరిగి చూశాను.
సుకన్యాదేవి నవ్వుతూ వాసంతిని చేయి పట్టి తీసుకొచ్చి ముందు వసారాలో ఉన్న ఓ కుర్చీలో కూర్చోబెట్టింది. ఆవిడింకా ఏదో చెప్తూ ఉండగా వెళ్తున్నానండి అంటూ ఎవరో రావటం వల్ల వాసంతిని కూర్చో వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. క్షణంలో వచ్చిన వ్యక్తిత్వం మళ్ళీ పోయినట్లనిపించింది వాసంతికి. ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. పైపెచ్చు దూరంగా కూర్చున్న ఇద్దరు ముగ్గురు నైలాన్ చీర అమ్మాయిలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాసంతిని తిరిగి తిరిగి చూచి వాళ్ళలో వాళ్ళు ఏమిటో చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకునేదేమిటో వాసంతికి వినిపించడం లేదు. ఒకవేళ తను ఇలా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుందని, వెర్రి మొహంలా ఉందని తెలుస్తూనే ఉందని అనుకుంటున్నారేమో. వాసంతి కళ్ళు వాల్చుకొని చీర వంక చూసుకుంది. తెల్లటి పాలనురుగు లాంటి చీరే. ఈ చీరంటే శేఖరానికి చాలా ఇష్టం. శేఖరం గుర్తుకు వచ్చేసరికి వాసంతికి మొహంలో భయము, బెరుకుదనం పోయి ఉల్లాసం వచ్చింది. క్యాంపులో ఈ సమయానికి ఏం చేస్తున్నాడో. ఆఫీసులో అతను చాలా గంభీరంగా ఉంటాడట. అందరూ భయపడతారని, మళ్ళీ ఎవరిని ఏమీ అనడని చెప్తాడు రాజు. ఎక్కడి తను, ఎక్కడ శేఖరం. అదృష్టం అంటే ఇదే కాబోలు. మీ ఆయనంటే సామాన్యం కాదమ్మోయ్. పెళ్లి కాని ఆడపిల్లల గుండెల్లో మెరుపు, పెళ్ళైన ఆడపిల్లల గుండెల్లో నిట్టూర్పు. శేఖరంతో తన పెళ్లి స్థిరపడిన తర్వాత తనను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కొత్త బట్టలతో ఆశీర్వాదం కోసం నమస్కరించడానికి వెళ్ళినప్పుడు అన్న మామయ్య మాటలు తను ఎలా మర్చిపోతుంది? అప్పుడే అక్కడే నిలబడ్డ అక్కయ్య ఇక అందరి గుండెల్లోనూ నిట్టూర్పే మామయ్య, ఒక వాసంతి మొహంలోనే మెరుపు అతను అన్నది. ఆ రోజు అవేవో తమాషా మాటలు అనుకుంది. కానీ ఎంత నిజం. కానీ చిత్రం, అన్ని విధాలా ఉన్న అతను తనలో ఏం చూశాడో, చూసేందుకు ఏముంది? అదృష్టం దయదలిచి తన ప్రక్కన నిలబడింది. అయితే ఇదే మాటను తను ఓసారి అంటే అతను, లేదు వాసంతి, నీలో నేను చాలా చూశాను. ఏం చూశావో చెప్పమని అడగకు. ఒకప్పుడు నాలో ఉండి ప్రస్తుతం పోగొట్టుకున్నదంతా నీలో చూశాను అన్నాడు. తనకు ఆ రోజు, ఆ క్షణం చాలా బాగా గుర్తుంది. ఆ రోజు ఆదివారం. రాజేంద్ర నగర్లో కిద్వాయ్ గార్డెన్ కాటేజీ రిజర్వ్ చేయించుకున్నారు. ఎప్పుడో గాని శేఖరానికి అంత తీరిక దొరకదు. ఆ రాత్రి ఎంత బాగుంది. కాటేజ్ ప్రక్కనున్న పచ్చగడ్డి మంచుతో తడిసి కొద్దిగా చల్లగా ఉంది. తెల్లటి వెన్నెల స్వచ్ఛమైన మనస్సులా. చుట్టుప్రక్కల శబ్దమే లేదు. కొంచెం దూరంలో ఉన్న చెవుల పిల్లుల గడ్డి కొరికే పరపర చప్పుడు తప్ప. కాటేజ్ మధ్యగా శబ్దం చేస్తూ దొర్లే నీళ్లు. వెన్నెల్లో పచ్చగడ్డి మీద శేఖరం జేబు రుమాలు వేసుకొని కూర్చున్న తన ఒళ్ళో శేఖరం తల. ఎన్ని యుగాల అనుభవం కలిగింది తనకి. అలా ఎన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికితే మటుకు విసుగొస్తుందా? కాలం నిలిచిపోతే బాగుండుననిపిస్తుంది. ఎలా నిలుస్తుంది కాలం? తనకు శాతనైతే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఏ లోయల మధ్యకైనా విసిరేసేది. అవును, వాటి నుంచేగా ఈ రాత్రింబవళ్ళు. అవి చేయలేని తను శేఖరం చేతి గడియారం తీసి దూరంగా దాచేసింది. అతన్ని గురించి తను ఇంతగా ఆలోచిస్తున్న ఈ క్షణంలో అతనేం చేస్తుంటాడు? ఎందుకో మరి తను ఉన్నప్పుడు ఓ విధంగా, లేనప్పుడు ఇంకో విధంగా ఉంటాడు. బహుశా గంభీరంగా ఉండటం అలవాటైపోవటమే కారణం కావచ్చు. రేపు సాయంత్రం కానీ రాడు క్యాంపు నుంచి. రేపు సాయంత్రం ఎప్పటికీ మళ్ళీ గడియారం మీద కోపం. తన ఈ ఆలోచన శేఖరంకి తమాషా. చెప్పించుకొని నవ్వుతాడు. అతనికి తెలియదుగా అతని కోసం ఓ మంచి వార్త ఉందని. పాపం, అన్నం సరిగ్గా సహించకపోతే వాంతులు చేసుకుంటుంటే ఎంత కంగారు పడ్డాడో. అసలు ప్రతి విషయం, ప్రతి మాట అతను విలువ చేకూరుస్తాడా, లేక తను ఊహించుకుంటుందా? మొన్న క్యాంపుకు వెళ్ళబోతుంటే తనని దగ్గరికి తీసుకొని తొందరగా వచ్చేస్తానని, భయపడవద్దని చెబుతూ నేను వచ్చేలోగా నువ్వు కొంచెం సన్నబడాలి అన్నాడు. అది నిజమే. అంత అన్నం సహించకపోయినా, ఏం తినకపోయినా తను బాగానే ఉంది. ఒంటి రంగు కూడా ఏదో మెరుపు వచ్చింది. తను లావు అవ్వటం శేఖరానికి ఇష్టం లేదని తనకు తెలియదు. అందుకే, ఏం లావైతే, అసలు నేను కొంచెం లావుగా ఉంటేనే బాగుంటానని అందరూ అంటారు అంది. అబ్బెబ్బే, అదేం కాదు అమ్మాయి, లావు అయ్యే రోజులు ముందున్నాయి, ఇప్పుడొద్దు. నువ్వు లావైపోయి కూర్చున్న చోటు నుంచి కదలకపోతే అన్నాడు. మీది మరీ విచిత్రం, అంత లావెందుకు అవుతాను? ఎంతైనా వద్దు. నేను క్యాంపు నుంచి వచ్చేసరికి చేతులు చాచుకొని పరిగెత్తుకొస్తావు చూడు, బంగారు తీగలా ఉంటావు. లావైతే బాగుండదు. నువ్వు అసలు పరిగెత్తలేవు. పరిగెత్తినా నేను చూడలేను. ఇద్దరు నవ్వుకున్నారు. అంత బాగా మాట్లాడి, అంత హుషారుగా మాట్లాడిన నన్ను దగ్గరికి తీసుకోవటంలో ఒళ్ళు వేడిగా ఉందని, వద్దు నీకు ఒంట్లో బాగాలేదు, నేను క్యాంప్ క్యాన్సిల్ చేసుకుంటానని కూర్చున్నారు. ఆ రోజు అసలు ఉదయం నుంచే ఒంట్లో బాగాలేదు. ఆ క్రితం రోజే లేడీ డాక్టర్ సుశీలకు ఫోన్ చేస్తే ఆవిడ లేదు, ఎక్కడికో వెళ్ళిందన్నారు. క్యాంపు వెళ్లే హడావిడిలో ఉన్న శేఖరం కూడా పట్టించుకోలేదు. తను అంతా అనుకోలేదు. ప్రయాణమై జీపులో సామానంతా పెట్టించి బట్టలు వేసుకొని టై కట్టుకుంటున్న శేఖర్ తను లోపలికి వెళ్ళి కాఫీతో తిరిగి వచ్చేసరికి టై విప్పి టేబుల్ మీద పారేసి వచ్చి పడక కుర్చీలో పడుకున్నారు.
తనకు తెలుసు అతను వెళ్ళి తీరాలి, చాలా ముఖ్యమది. డాక్టర్ సుశీల రాగానే పిలిపించుకుంటానని, లేకపోతే నేనే వెడతానని ఎన్నో చెప్పి ఒప్పిస్తే కానీ అతను లేచి మళ్ళీ టై కట్టుకోలేదు. లేదు, నేను సరిగ్గా చూడనే లేదు. నీ మొహం చాలా పీక్కుపోయింది తెలుసా. అతని మొహంలో బాధకి తనకు నవ్వు వచ్చింది కానీ అదెంత హాయి. మరో అరగంటలో వెళ్ళిన తర్వాత తనకెంత దిగులో. మళ్ళీ అతన్ని కళ్ళతో చూస్తానా అనిపించింది. ఆ మర్నాడు సుశీల వచ్చింది. వస్తూనే ఆవిడ వేసిన మొదటి ప్రశ్నకు తనిచ్చిన జవాబులోనే చెప్పేసింది. ఆ తర్వాత పరీక్ష కూడా చేసి నవ్వుతూ, ఆడపిల్ల మగపిల్లవాడా అని అడిగింది. ఎక్కడో ఏదో ఆలోచిస్తున్న తను ఆవిడ ప్రశ్నకు సమాధానాన్ని అంతా గుర్తించకుండానే ఎవరికి అంది. ఎవరన్నా ప్రసవిస్తారో అనుకుంటూ. ఎవరన్నా ప్రసవిస్తారు అన్నప్పుడే చేతి వేళ్లలో రెండు చూపించి పట్టుకోమనటమో, లేక ఆడపిల్ల మగపిల్లవాడు కావాలా అని అడగటమో చేస్తారు. డాక్టర్ సుశీల బిరగబడి నవ్వుతున్నప్పుడు కానీ తనకు గుర్తు రాలేదు ఆవిడ ప్రశ్న, తన జవాబు, ఆవిడ పరీక్ష అన్నీ. క్షణంసేపు గుండె కొట్టుకోవటం మానేసింది. ఇక అసలు కొట్టుకోదేమో అనిపించింది. కూర్చున్న కుర్చీకి తన శరీరం అంటుకుపోయినట్లయింది. ఏమిటి తనక పాప? ప్రపంచం అకస్మాత్తుగా మారిపోదేం? వస్తువులన్నీ ఇలాగే ఉంటాయేం? కిటికీ తలుపులన్నా కదలవేం? గాలైనా గట్టిగా వీచదేం? ఆకాశంలో మేఘాలైనా పరుగెత్తవేం? గుమ్మం అవతల వరండా దిగువగా పచ్చటి చెట్ల మీద పడి మెరుస్తున్న సూర్యకాంతి పకపక నవ్వదేం? ఏం జరగదేం? ఇదేమిటి ఇలా ఆలోచిస్తుందేం తను? నిజంగానా? జీరపోయిన గొంతుతో డాక్టర్ సుశీల వంక చూస్తూ అంది తను. మీరు భలే తమాషా చేస్తారండి. కళ్ళల్లో అన్ని భావాలు కదులుతాయేమిటి? నిజంగానే చెప్తున్నాను. వారు క్యాంపు నుంచి రాగానే మొదట నాకు బహుమతి ఇప్పించాలి. కాన్పు అది నేను చూస్తాను. నల్లగా పొడుగ్గా ఉన్న సుశీల తెల్లటి పళ్ళన్నీ తలుక్కుమన్నట్లు నవ్వి అంది. ఆవిడ వైపే తదేకంగా చూస్తున్న వాసంతికి ఆవిడ చేతిలో ఓ పసికందును తెల్లటి తువాల్తో తుడుస్తూ, మీ పోలికండి, ముక్కుమట్టుకు తండ్రిది పునికి పుచ్చుకున్నాడు. పాప చాలా ఆరోగ్యంగా ఉంది. చూశారా, మీరు నాకు మంచి బహుమతి ఇవ్వాలి అంటున్నట్లు తను ఏదో మంచం మీద పడుకొని చెవుల్లో దూదితో నీరసంగా పడుకొని ఆసక్తిగా భయంగా ఆ పసిపాప వైపు చూస్తున్నట్లు అనిపించింది. తను అసలు ఎప్పుడు అంతే. ఉన్న విషయానికి జరుగుతున్న క్షణానికి పదింతలు ముందుకు దూసుకుపోయి ఆలోచిస్తుంది. ఆ క్షణంలో ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఎప్పుడూ ఆలోచించదు. జరిగిపోయిన వాటిని గురించైనా ఆలోచిస్తుంది. వర్తమానాన్ని గురించిన ప్రసక్తే ఉండదు. అది గతంగా మారే వరకు ఏమిటో ఒక్కొక్కళ్ళ స్వభావం. స్వీట్ అయితే జరిగిపోయింది, జరగబోయేది నాకు అక్కర్లేదు. జరుగుతున్నవే నాకు కావాలి. జరిగిన దాంతో మనకు ప్రసక్తి లేదు. అది తిరిగి రాదు. ఎంత గొప్ప అనుభవం అయినా సరే. జరగబోతుందంటావా? అయోమయం, అర్థం కాదు. మనతో పాటు ముందుకు పరిగెత్తే పెద్ద గోడ భవిష్యత్తు. ఎప్పటికప్పుడు దాని వెనుక ఏముంది మనకు తెలియదు. అది తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే మనం పరిగెత్తుతుంటాము. చివరకు తెలుసుకోకుండా పోతుంటాం అంటుంది. దానిది మరీ వేదాంతం. బ్రతుకంటే క్షణంలో సగమట. ఆ క్షణంలో సగంలోనే చేతనైతే ఇంద్రధనుస్సులో రంగులన్నీ చూసినట్టు అన్నీ అనుభవించగలగటం. దాని మొహం మరి అంత చిన్న వయసులో అంత వేదాంతం ఉండకూడదు బాబు. అలాంటి వాళ్ళకి ఇల్లు సంసారాలు కూడా పట్టవు. సీత అదే అంటుంది. భర్త కానీ పిల్లలు కానీ ఇవన్నీ ఓ బాధ్యత కింద మనం చేయవలసిన పనుల క్రింద తీసుకోవాలి అంటుంది. తనకి శేఖరం ఎప్పుడు లోకంగా కనిపిస్తాడు కానీ బాధ్యతగా అనిపించడు. తనకి పిల్లలు కావాలి, భర్త కావాలి, అన్నీ కావాలి. రేపు తనకి కూడా ఓ పాప పుడితే ఇలాగే పుట్టినరోజు చేసుకోదు. తనప్పుడు ఎలా ఉంటుంది? శేఖరం చెప్పినట్లు లావై నిండుగా జడ మానేసి మెడ మీదికి చుట్టతో ఉంటుంది కాబోలు. అమ్మో, ఇలా సన్నగా ఉంటేనే బాగుంటుంది. చిన్నతనం మన నుంచి వెళ్ళిపోతుంటే ఎంత బాధిస్తుంది. అందుకే కాబోలు మనకు తెలియకుండానే మనం పెద్దవాళ్ళం అయిపోతూనే ఉంటాం. చాలాసేపటి నుంచి తదేకంగా ఆలోచిస్తున్న వాసంతి ఎవరో వచ్చి పలకరించడంతో ఈ లోకంలో పడింది. ఆ వచ్చిన అమ్మాయి సుకన్యాదేవి అక్క కూతురు కాబోలు. పిన్ని మిమ్మల్ని లోపలికి పిలుస్తుంది అంటూ వచ్చింది. ఇదేమిటి, చాలాసేపు అయింది? వాసంతి కంగారుగా లేచి నిలబడింది. హాల్లో చాలా భాగం ఖాళీ అయిపోయింది. గోడవారుగా కూర్చున్న ఆంగ్లో ఇండియన్స్ వెళ్ళిపోయారు. హాల్లో కొద్దిమందే మిగిలారు. స్టేజీ కూడా ఖాళీ అయింది. వాసంతి దిక్కులు చూడటం మానేసి తనను పిలవటానికి వచ్చిన అమ్మాయితో ఎక్కడికి రావాలి అంది. అందులో మధ్య అమ్మాయి అంది, మిమ్మల్ని చూసిన తర్వాత మీతో తప్పకుండా పరిచయం చేసుకోవాలనిపించిందండి. మీ కళ్ళు చాలా బాగున్నాయి. ఇందాకటి నుంచి మీ వంకే చూస్తున్నాను. వాసంతి కళ్ళు క్రిందికి వాలిపోయాయి. అంత ధైర్యంగా నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేస్తున్న అమ్మాయి వంక కళ్ళెత్తి చూడటం కూడా భయం అనిపించింది. ఈ అమ్మాయి కథలు రాస్తుందిలే అందుకు అంది మరో అమ్మాయి. అది అనవసర ప్రసంగం. మొదటి అమ్మాయి కసిరింది. పేరడిగింది. వాసంతి జవాబు చెప్పింది. ఆ అమ్మాయి పేరు వాసంతికి పరిచయమే. కథలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఆ అమ్మాయి వయసు తక్కువగా ఉందే. అంత మంచి కథలు రాయడం ఎలా వస్తుంది అనుకుంటున్న వాసంతికి, పదండి లోపల పిన్ని వెయిట్ చేస్తుంది అంది సుకన్యాదేవి అక్క కూతురు. మరోసారి వాళ్ళ ముగ్గురికి నమస్కారం చేసి వాసంతి యువతలకి వచ్చింది. అప్పటికే సుకన్యాదేవి బయటికి వచ్చేసింది. మీరు లోపలికి వెళ్ళండి. చూడు గిరిజ, వాసంతిని లోపలికి తీసుకువెళ్ళు. ఇక్కడ అహల్యాదేవి
వెళ్తానంటున్నారు, పంపిస్తాను. లోపలికి వెళ్ళు వాసంతి, సిగ్గుపడకు. మాటలు చెప్తూనే ఆవిడ హడావుడిగా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్తుండగా వాసంతి చటుక్కున చేయి పట్టి ఆపి, మీ అక్కయ్య కూతురెక్కడా అంది, చేతిలో ఉండిపోయిన సోప్ బాక్స్ గుర్తుకు రావటంతో. ఎవరు? జయంత అక్కడ ఆ గదిలో ఉందే అంది గిరిజ. ఆగిపోతూ వాసంతి తల తిప్పి చూసింది. గిరిజ చూపించిన గదిలో జయంతి, ఆవిడ పక్కన ఆ లావుపాటి ఆవిడ, కద్దరిచీర ఆవిడ ఉన్నారు. నువ్వు ఒక్క పని చేసి పెట్టు, నేను వెళ్తూ ఉంటాను, నువ్వు ఇది మీ జయంతికి ఇచ్చేసిరా. అదేమిటి మీరివ్వండి? గిరిజ అనుమానంగా చూస్తూ అంది. కాదు, వారి పేరు చెప్పి నువ్వు ఇచ్చేసిరా బ్రతిమాలుతున్నట్లు అంది వాసంతి. క్షణంసేపు మొహంలోకి చూసిన గిరిజ సోప్ బాక్స్ తీసుకొని వెళ్ళింది. ఎంత త్వరగా ముగించుకొని బయటపడితే అంత బాగుండు. ఏది ఇక్కడ ఇందాక రక్షసి బటుల్లా నిలబడ్డ అమ్మాయిలు లేరే, పోయారే అనుకుంటూ తల వంచుకొని లోపలికి వస్తున్న వాసంతికి, అలాగే తల వంచుకొని గబగబా లోపలి నుంచి వస్తున్న మరో వ్యక్తి టపీమని తల కొట్టింది. ఇద్దరు ఒక్కసారి అబ్బా అనుకొని దెబ్బ తగిలిన చోటు పట్టుకొని తలెత్తి చూశారు. సారీ, చూడలేదు అంది అవతలి వ్యక్తి. వాసంతి ఎత్తే ఉంది, కానీ 4-5 సంవత్సరాలు పెద్దదిలా ఉంది. పొడుక్కి తగ్గ లావుతో మనిషి హుందాగా ఉంది. చాలా అందంగా, శరీర సౌష్ఠవానికి చక్కగా అతికినట్లున్న చీర, జాకెట్. కానీ జాకెట్ చేతులు భుజాల దిగువగా పొట్టిగా చాలా బిగుతుగా ఉన్నాయి. చెంపలకి చీర రంగుతో కలిసే ద్రాక్ష గుత్తుల్లా ఉన్న ప్లాస్టిక్వి ఉన్నాయి. పెదవులకు రంగుంది, కానీ రంగు వేసుకున్నట్లు లేదు, చాలా సహజంగా ఉంది. సారీ, దెబ్బ తగిలిందా అంది ఆవిడ నవ్వుతూ. లేదు, పర్వాలేదు. వాసంతి కూడా నవ్వింది. వెరీ వెరీ సారీ. వాసంతిని తప్పించుకొని వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడని ఇంకా శాంతం చూడటం పూర్తిగానే వాసంతి తల తిప్పి ఆవిడ వచ్చిన వైపే చూస్తుండిపోయింది. వెనక నడినెత్తి మీదికి జుట్టు మెలితిప్పి చుట్టిన చుట్ట, వెనక జాకెట్కి విప్ మీద డైమండ్ ఆకారంలో బట్టలేదు. ఆ బట్టలైనంత మేర బిగువుగా అందంగా శరీరం కనిపిస్తుంది. మెడలో గెలుసుండే భాగం నుంచి ఆ కత్తిరించిన ఆకారం మీదుగా పట్టుకుచ్చులు చిన్న చిన్నవి నడుం దాకా వేలాడుతున్నాయి. నడక కూడా బాగానే ఉంది. వెడుతూ ఆవిడ ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఇంకా అలాగే నిలబడిపోయి తన వంక చూస్తున్న వాసంతిని చూసి మళ్ళీ నవ్వి వెళ్ళిపోయింది. ఆవిడ చూడగానే వాసంతి చప్పున మొహం తిప్పుకుంది. ఇంతలో గిరిజ వచ్చింది. ఆవిడెవరు? దూరంగా వెళ్ళిపోయి సుకన్యాదేవితో మాట్లాడుతున్న ఆవిడను చేయి చాచి వేలు పెట్టి చూపిస్తూ అంది వాసంతి. ఎవరు? ఆవిడ మా అక్కయ్య ఫ్రెండు, బొంబాయిలో ఉంటారు. ఆవిడ భర్త అమెరికా వెళ్ళి వచ్చారు, ఆమె కూడా వెళ్ళి వచ్చింది, లోపలికి దారితీస్తూ అంది గిరిజ. పలహారము అది ముగించుకొని గిరిజతో పాటు యువతలకి వచ్చింది వాసంతి. హాలు పూర్తిగా ఖాళీ అయిపోయింది. పెద్ద వర్షం గబగబా పడి ఒక్కసారి తెరిపి వచ్చినట్లుగా ఉంది. హాలులో దీపాల గుత్తి క్రిందగా నిలబడి ఆవిడ, సుకన్యాదేవి ఇంకా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆగండి, మీకు కిళ్ళి తీసుకొస్తాను అంటూ గిరిజ మధ్యలో వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడికి రా వాసంతి. దూరంగా నిలబడి సుకన్యాదేవి పిలవడంతో గిరిజ కోసం చూస్తున్నట్లు నిలబడిన వాసంతి కదిలి ముందుకు వెళ్ళింది. ఈవిడ నా స్నేహితురాలు అమూల్య. ఈవిడ పేరు అమూల్య. మనిషిలానే పేరు కూడా చక్కగా అమూల్యంగానే ఉంది అనుకుంది వాసంతి. వాసంతి చేతులు జోడించి నమస్కరించింది. నీ పేరేమిటి? వాసంత్యా అంది ఆవిడ బాగా దగ్గరగా వచ్చి. ఆవిడ చూపుల్లో ఇందాకటి మార్ధవం, లాలిత్యం రెండూ లేవు. ఏవో చురకలు వేసినట్లు, అవి తగిలిన చోటల్లా గుచ్చుకుంటున్నట్లు ఉన్నాయి. ఆవిడలో ఆ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాని వాసంతి అచేతనంగా అలాగే నిలబడిపోయింది. పైన ఉన్న దీపాల గుత్తిలోంచి వస్తున్న రంగురంగుల కాంతులు ఆవిడ మొహం మీద నీలంగా, సుకన్యాదేవి మొహం మీద ఎర్రగా, తన మొహం మీద తెల్లగా నడుస్తున్నాయి. శేఖరం నీకు పెళ్లికి ముందే తెలుసా? హఠాత్తుగా ఆవిడ చేయి చాచి వాసంతి గడ్డాన్ని మునివేళ్లతో పట్టుకొని ఎత్తుతూ అంది. ఆ ఎత్తడం ప్రేమగా కాక అదేదో ఆసక్తిగా ఉంది. అసలు సుకన్యాదేవి ఆవిడకు తనకు పరిచయం చేసింది కానీ తనకు ఆవిడకు పరిచయమే లేదు. కానీ తన పేరు ఆవిడకు తెలిసింది. పోనీ అది ఆవిడకు ఈవిడ చెప్పి ఉండవచ్చు. కానీ శేఖరం సంగతి అడుగుతుందేమిటి? గడ్డాన్ని ఆవిడ చేతిలోంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆవిడ చూపులతో కలిసిన తన చూపుల్ని క్రిందికి తిప్పుకుంది వాసంతి. కొంచెం సిగ్గులా ఉందే, లేకపోతే కొత్త? ఆవిడ గడ్డం వదలకుండానే అంది. పైనుంచి వస్తున్న రంగురంగుల కాంతులు, ఎదురుగుండా ఈవిడ వింత ప్రవర్తన, నిశ్శబ్దంగా ఉన్న హాలు, చాలాసేపటి నుంచి కూర్చొని అలసిపోయినట్లుగా అదో మాదిరిగా ఉన్న వాసంతికి అదేదో కలలో ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న ఓ దృశ్యంలా అనిపిస్తున్నది. ఆవిడ ప్రశ్నకు ఏదో సమాధానం చెప్దామని అనుకుంటూ ఉండగానే హఠాత్తుగా వెనక నుంచి వసు అనే పిలుపు వినిపించటంతో ముగ్గురు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. అరే మీరా, ఎప్పుడొచ్చారు? రేపు గదు రావాల్సింది. గిరుక్కున వెనక్కి తిరిగిన వాసంతి శేఖరాన్ని చూడటంతోనే ఒక్క పరుగుతో దగ్గరికి వచ్చింది. మీరు రేపు సాయంత్రం కానీ రారనుకున్నాను. ఎలా వచ్చారు? సంతోషంతో వికసించిన మొహంతో వాసంతి భర్త చెయ్యి తన చేతిలోకి తీసుకోబోయింది. కానీ శేఖరం వాసంతిని గమనించలేదు. అతని చూపులు దూరంగా నిలబడ్డ వస్తువు మీద రెప్పవాల్చకుండా చూస్తున్నాయి. తన చేయి పట్టుకోబోతూ
అడ్డుగా వచ్చిన వాసంతిని ప్రక్కకు లాగాడు. ఆశించని ఈ ప్రవర్తనతో తెల్లబోయిన వాసంతి శేఖరం చూస్తున్న వైపు చూసింది. దూరంగా రంగురంగు దీపాల గుత్తి క్రింద నిలబడ్డ అమూల్య తల కొంచెంగా ప్రక్కకి ఒరగబెట్టి అదో రకమైన చిరునవ్వుతో టీవీగా నవ్వుతూ శేఖరం వైపు చూస్తుంది. శేఖరం కూడా చూస్తున్నాడు. కానీ బాధగా, అసహ్యంగా, కోపంగా ఉన్నాయి ఆ చూపులు. వాసంతికి అవి పరిచయం లేవు. 1-2 సార్లు ఆవిడ వంక, శేఖరం వంక, కొయ్య బొమ్మలా నిల్చుండిపోయిన సుకన్యాదేవి వంక తల తిప్పి చూసింది వాసంతి. పద పోదాం, హఠాత్తుగా భార్య భుజం చుట్టూరా చెయ్యి వేసి తిప్పేస్తూ అన్నాడు శేఖరం. అదేమిటి, రండి లోపలికి వెళ్దురుగాని. చలనం తెచ్చుకున్న సుకన్యాదేవి ముందుకు వస్తూ గబగబా అన్నది. అక్కర్లేదు, ముందు మీరు నాకు చెప్పినట్లయితే వాసంతిని ఇక్కడికి రానిచ్చేవాడిని కాదు, కఠినంగా జవాబిచ్చిన శేఖరం మరుక్షణంలో వాసంతి చేయి పట్టి ముందుకు గుంజుకుపోయాడు. ఎవరావిడ, ఎందుకు ఇలా చేస్తారు? శేఖరం లాక్కొస్తుంటే వచ్చేస్తున్న వాసంతి వెనక్కి తిరిగి చూస్తూ అంది. ఆవిడ ఇంకా అలాగే నిలబడి ఉంది. కానీ ఈసారి మొహంలో టీవీగా ఉన్న ఆ చిరునవ్వు లేదు. 5 నిమిషాల్లో చేరవలసిన దోవ వదిలి చుట్టూ అరగంటకి కానీ ఇంటికి తీసుకురాలేదు శేఖరం. దోవలో మళ్ళీ తనే అడిగింది వాసంతి, ఎవరావిడ, మీకు తెలుసా అని. శేఖరం జవాబు చెప్పలేదు. పెదవులు బిగించి రోడ్డును తదేకంగా చూస్తున్నాడు. మరోసారి ఏదో అడగబోయింది వాసంతి. నన్ను మాట్లాడించకు, ఆవిడ నాకు తెలుసు అంతే, కోపంగా పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా గట్టిగా కసురుతూ అన్నాడు శేఖరం. వాసంతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మధ్య తనేం చేసిందని, అసలు ఇలా మధ్యలో క్యాంపు నుంచి రావటం ఏమిటి? పోనీ వచ్చాడు, కానీ వచ్చారన్న సంతోషం లేకుండా ఇదేమిటి? కళ్ళ నుంచి ఉబికి బుగ్గల మీదికి జారుతున్న నీళ్లను తుడుచుకోవటానికి ప్రయత్నించనే లేదు. తుడుచుకుంటే అతనికి ఏడుస్తున్నట్లు తెలుస్తుంది. అతను రాగానే తను ఎన్ని చెప్పాలనుకుంటుంది? అన్నీ పోయినాయి. నిటారుగా కూర్చుండిపోయింది వాసంతి. ఇంటికి వస్తూనే అలవాటు ప్రకారం కారుని గ్యారేజ్లో పెట్టకుండానే వరండా మెట్ల ముందు వదిలేసి శేఖరం లోపలికి వచ్చి గదిలో కుర్చీలో కూలబడ్డాడు. మాటా పలుకు లేకుండా తనకు సంబంధించినట్లున్న శేఖరాన్ని అలా మొదటిసారిగా చూస్తున్న వాసంతికి అతని దగ్గరికి వెళ్ళే సాహసం లేక హాలులో కిటికీ దగ్గర అలాగే నిలబడిపోయింది. ఎవరు అసలావిడ? శేఖరం ఎందుకిలా అయ్యాడు? వాసంతికి తల పగలగొట్టుకున్నా అర్థం కావటం లేదు. గదిలోకి వచ్చేసిన శేఖరం లైట్ వేసి బూట్లు కూడా విప్పుకోకుండా పడకుర్చీలో వాలిపోయాడు. హఠాత్తుగా అతనిలో శక్తి అయిపోయినట్లయింది. మళ్ళీ అమూల్య ఎందుకు కనిపించినట్లు? 4 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో నరకం చూపించి తనను కాదని అసమర్థుడని తీసిపారేసి మరొకరితో కలకత్తా వెళ్ళిపోయిన అమూల్య మళ్ళీ ఎందుకొచ్చింది తన జీవితంలోకి? అమూల్యతో జీవితం, కలకత్తా నుంచి రాసిన ఆఖరి ఉత్తరం అన్నీ కలిపి తనని మనశ్శాంతికి దూరం చేసి పిచ్చివాడిలా చేసి దేశాల వెంట తరిమినాయి. ఎలాగో కోలుకున్నాడు. పగిలిన హృదయపు ముక్కలు ఏరి ఇచ్చింది వాసంతి. వాటిని వాసంతి అమాయకపు హృదయపు సాయంతో అత్యవసరం పెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చింది అమూల్య. అమూల్యను ఎదిరించే సాహసం తనకెప్పటికీ రాదా? ఇప్పుడు మరోసారి పిచ్చివాణ్ణి చేయడానికి పనిగట్టుకుని వచ్చిందా అమూల్య? వాసంతి, పిచ్చి వాసంతి ఇదంతా చూసి ఏమనుకుంటుందో? తన మొదటి భార్య బ్రతికి ఉందని వాసంతికి తెలియదు. శేఖరం కుర్చీలో లేచి కూర్చొని వసు అని పిలిచాడు. పిచ్చి పిల్ల, అసలే కాస్తంత వాటిని గంపంతగా ఊహించుకొని కళ్ళు పెద్ద పెద్దవి చేసుకొని చూస్తుంటుంది. ఒకవేళ అమూల్య భర్త ఇక్కడకు ఉద్యోగరీత్యా వస్తే తను ఈ ఉద్యోగాన్ని, ఈ ఊరిని వదిలేసి వాసంతిని తీసుకొని ఏ పల్లెటూరికైనా పారిపోతాడు. ఇక్కడికి రా, లైట్ వేయి. నెమ్మదిగా వస్తున్న అడుగుల చప్పుడు విని మళ్ళీ వెనక్కి వాలి పడుకున్నాడు శేఖరం. వాసంతి లైట్ వేసి ఇంకా చేతిని అలా స్విచ్ మీదనే ఉంచి శేఖరాన్ని గమనిస్తుంది. అలా నిలబడ్డావేం, దగ్గరికి రా, చేయి చాపి ఇస్తూ అన్నాడు. మీరు అలా ఎందుకున్నారు? ఆవిడ ఎవరు అనే ప్రశ్న మళ్ళీ నాలిక చివరిదాకా వచ్చి ఆగిపోయింది. ఎలా ఉన్నాను? నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే తిరిగి వచ్చేశాను. నిజం, భోంచేద్దాం పద. లేచి సరిగ్గా కూర్చొని వంగి కాలిబూటు విప్పుకుంటూ అన్నాడు. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. వాసంతి కూడా నిద్రపోలేదు. చాలా రాత్రి అయిన తర్వాత మంచం మీద నిద్ర లేకుండా అటు ఇటు దొర్లుతున్న అతన్ని చాలాసేపటి నుంచి గమనిస్తున్న వాసంతి లేచి కూర్చొని ఉన్న విషయం ఏమిటో పైకి చెప్తే కొంతైనా మనశ్శాంతి లభిస్తుంది. ఏ విషయం అయినా భార్యతో చెప్పటానికి జంకు ఎందుకు చెప్పండి? మీ ఆనందంలోనే కాదు, మీ బాధలో కూడా నాకు భాగం ఇవ్వాలి. శేఖరం వాసంతి మాటలకు జవాబు ఇవ్వలేదు. కానీ బోర్లాగా పడుకొని దిండులో తలదాచుకొని బాధగా అటు ఇటు కదులుతున్నాడు. పోనిండి, మీరింత చెప్పటానికి ఇష్టం లేకపోతే చెప్పొద్దు. మీరు నిజంగా ఒంట్లో బాగలేకనే తిరిగి వచ్చినట్లయితే నిద్రపోవటానికి ప్రయత్నించండి. శేఖరం జుట్టులో వేళ్లు పోనిస్తూ ఆప్యాయంగా అంది. ఆడవాళ్ళని అనుభవాలు చిత్రంగా ఎదిగిపోయేటట్లు చేస్తాయి. ఎందుకో 2 గంటల క్రితం తనకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది వాసంతికి. ఏదో పెద్దరికం వచ్చేసింది. శేఖరం హఠాత్తుగా ఉన్నట్లు వాసంతి చేయి తీసుకొని గట్టిగా పట్టుకొని, నువ్వు నాకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నేను ఈ ఉద్యోగము, ఈ డబ్బు లేకుండా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావా?
అతనేం మాట్లాడుతున్నాడో వాసంతికి అర్థం కావటం లేదు. శేఖరం తిరిగి సరిగా పడుకున్న భార్య చెయ్యి కళ్ళకు ఆంచుకుంటూ, చెప్పు వసు, ఏది మనిద్దరిని విడదీయలేదని చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నానని, ఎప్పుడూ నా ప్రక్క వదలనని చెప్పు. నా మనశ్శాంతి దూరం కాదని చెప్పు. చెప్పవు? కళ్ళు మూసుకొని అంటున్న అతను హఠాత్తుగా కళ్ళు తెరిచి 2 చేతులు చాచి దగ్గరికి లాక్కుంటూ, చెప్పు చెప్పు, ఎలాంటి పరిస్థితులలోనూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళనని చెప్పు. అబద్ధమైనా సరే ఇప్పటికి ఇలా చెప్పు. మనసారా చెప్పవు? తన భుజాలు విరిగిపోతాయేమో నన్నంత గట్టిగా పట్టుకొని పిచ్చిగా చూస్తున్న భర్త కళ్ళల్లోకి లోతుగా పరీక్షగా చూసింది వాసంతి. అతని కళ్ళు దేన్నో ఒకసారి పోగొట్టుకొని మరోసారి పోగొట్టుకుంటానేమోనని భయంతో ఉన్నాయి. ఆవిడెవరో ముందు చెప్పండి. శేఖరం చప్పున వాసంతిని వదిలేసి మొహం ప్రక్కకు తిప్పుకున్నాడు. పోనీ నన్నేం చేయమంటారో చెప్పండి. మరోసారి కళ్ళల్లో తిరగబోతున్న నీళ్లను బలవంతాన ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అంది వాసంతి. ఆవిడ అమూల్య, ఎలాగో అన్నాడు శేఖరం. అవును, అది ఆవిడ పేరు. అయితే ఆవిడేమైనా మీ మొదటి భార్యకు బంధువా? కాదు, అమూల్యే. నీకు తెలియదు నా మొదటి భార్య బ్రతికి ఉందని, నన్ను వదిలేసి పారిపోయిందని. వాసంతికి నోట మాట రాలేదు. ఏమిటది? మనసులో ఎవరో దిగులుగా ఏడవబోతున్నారు. ఆవిడ చచ్చిపోలేదు. శేఖరం మొహంలోకి చూస్తూ అంది. వాసంతికి హఠాత్తుగా నీరసం వచ్చేసింది. కాదు, ఏం చెప్పాలో తెలియక మీ మామయ్య వాళ్లకు చచ్చిపోయిందని చెప్పాను. అబద్ధమాడాను. అందులో నా తప్పు లేదు. వాసంతి, వింటానంటే ఓపిక ఉందంటే నీకు ఓ కథ చెప్తాను. దగ్గరగా లాక్కొని గుండెలకి నొక్కుంటూ అన్నాడు శేఖరం. చెప్పండి, నీరసంగా అంది వాసంతి. అమ్మాయి వాసంతి, అయింది నీ పని, ఇక నీ ఇష్టం. వాసంతి మనసులో గట్టిగా అరుస్తున్నారు ఎవరో. అబద్ధం, ఏం కాదు, ఇదో కళ, కాసేపట్లో కరిగిపోతుంది. శేఖరం చెప్పడం మొదలుపెట్టాడు. అమూల్యను అతను ఎప్పుడు ఎక్కడ చూశాడో సరిగ్గా జ్ఞాపకం లేదు. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాలేదు. శేఖరం తండ్రి మద్రాసులో హైకోర్టు వకీలుగా పనిచేస్తుండేవాడు. అవి అతను చదువుకునే రోజులు. అమూల్య ఏ కాలేజీలోనూ చదువుకోవటం లేదు. ఇంటర్ 3 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చుంది. అమూల్య తండ్రి ఎలక్ట్రిక్ పార్ట్స్ అవి అమ్మే వ్యాపారం చేస్తుండేవాడు. కారు, పెద్ద బంగళా, నౌకర్లు, చాలా అట్టహాసంగానే ఉండేవాడు. వస్తుతః ఉత్సాహవంతుడు. 10 మందిని కలుపుకొని ఏ పని అయినా ఇట్టే నెరవేర్చే బుద్ధి కుశలత కలిగిన శేఖరం కాలేజీలోనే గాక యువతల సాంఘికంగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అమూల్య ఏదో పెళ్లిలో దూరం నుంచి చూసింది శేఖరంని. ఆ తర్వాత అనుకోకుండా వెంట ఒకసారి పుట్టినరోజు పార్టీకి, మరోసారి ఏదో పార్టీకి అలా కలుసుకున్నారు. ఆఖరికి బాగా పరిచయం ఏర్పడింది అనుకొని చెప్పుకోవాల్సింది మహాబలిపురం ఎక్స్కర్షన్. దాని తర్వాత శేఖరం కోరిక మీద పక్షితీర్థం చూడటానికి ఒంటరిగానే శేఖరంతో వచ్చింది అమూల్య. ఆ పైన సినిమాలకి, బీచ్కి తరచుగా కలిసి వెళ్ళేవాళ్ళు. అమూల్యకి తనంటే ఇష్టం, తనకి అమూల్య అంటే ఇష్టం కాదా మరి? ఎంత ఇష్టం లేకపోతే ఇంత ద్వేషం పుడుతుంది? పెళ్లి చేసుకోమని అడిగాడు, ఒప్పుకుంది. చాలా సహజంగా జరిగిపోయింది. అంతా చాలా అద్భుతమైన జంట. ఇలాంటి జంట చాలా అరుదు అని మెచ్చుకున్నారు. తండ్రికి అంత ఇష్టం లేకపోయినా గట్టిగా కాదనలేదు. అసలే ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఎక్కువ రోజులు బ్రతకబోవటం లేదని విస్పష్టంగా తెలుసుకున్న ఆయన ఈ కాస్తలో కొడుకును బాధపెట్టడం ఇష్టం లేక సరేనన్నాడు. 6 నెలలు బాగానే గడిచిపోయినాయి. పెళ్లి కాకముందు తనకు కనిపించిన అమూల్యలో తను చూసినవి చాలా తాత్కాలికం అయినవని శేఖరానికి అర్థం కాసాగింది. కొంతమంది అంతే, నలుగురిలో ఉన్నప్పుడు ఓ రకంగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటారు. డబ్బు మీద అమూల్యకి గల విపరీతమైన కాంక్షకి కొన్ని విలువైన విషయాలను అతి నిర్లక్ష్యంగా తోసిపారేసే మనస్తత్వానికి శేఖరానికి చిరాకు రాసాగింది. దానికి తోడు తండ్రికి అనారోగ్యం. ఒక్కడైన శేఖరం మీద పంచ ప్రాణాలు పెట్టుకొని ఉన్న ఆయన కొడుకును క్షణం అవతలికి యువతలకి కదలనిచ్చేవాడు కాదు. అది అర్థం చేసుకోలేని అమూల్య శేఖరం తనని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, లెక్కలేనట్లు ప్రవర్తించేది. ఎంతో ఉన్నతంగా, ఆదర్శవంతంగా ఉంటుంది అనుకున్న అమూల్య ఇలా మారటం చూసి శేఖరానికి ఏం చేయాలో తోచలేదు. అక్కడికి ఓపిక పట్టి అమూల్యకి అసలు విషయం అర్థమయ్యేలా చేయటానికి ప్రయత్నించేవాడు. దాన్ని చేతకానితనంగా తీసుకున్న అమూల్య వాళ్ళతో వీళ్లతో శేఖరం పైకి కనిపించేటటువంటి వ్యక్తి కాడని, అతనిలో 2 రకాలు ఉన్నాయని, అతన్ని పెళ్లి చేసుకోవటంలో తను చాలా బుద్ధి తక్కువ పనిచేసి ఫలితం అనుభవిస్తున్నానని అనేది. అది ఒక్క శేఖరంతోనే కాదు, స్నేహితులతో, అన్నగారులతో, తండ్రితో, అందరితో చెప్పేది. ఆ పైన వాళ్ళు వీళ్ళు రావటం, శేఖరానికి ఏదో చెప్పబోవటం, వారితో గొడవలు జరగటం, వదిలేసి పుట్టింటికి వెళ్తానని అమూల్య బెదిరించటం, ఈ లోపల తండ్రి పోవటం శేఖరానికి మతి చెడినంత పని అయింది. ఒక పక్క తండ్రి పోయాడనే దిగులు, మరో పక్క దాంపత్య జీవితం భగ్నం అయిందన్న దిగులు, అందరికంటే అతీతంగా ఆదర్శంగా ఉండాలన్న ప్రయత్నం పోయి అందరికంటే అసహ్యంగా అయిపోయింది అనే ఆవేదన శేఖరం ఆరోగ్యం పాడైపోవటానికి కారణమైంది.
ఈ మధ్యలో మామగారు బావమరుదులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయమనే వేధింపు. శేఖరం ప్రతిదానికి చిరాకు పడసాగాడు. ఒకరోజు ఏదో డబ్బు విషయంలో పెద్ద గొడవ జరిగి అమూల్య తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ పోతూ మెల్లో మంగళసూత్రాన్ని తీసి, నువ్వింత చేతకాని వాడివని తెలిస్తే చచ్చిన పెళ్లి చేసుకునేదాన్ని కాను అంటూ మొహాన విసిరి కొట్టింది. ఆ వెళ్ళిపోవటం ఆఖర్ అని, అప్పటికే అమూల్య మరొకరితో సంబంధం పెట్టుకొని అతన్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉందని శేఖరానికి తెలియదు. ప్రతిసారిలా అతను అమూల్యను తీసుకురావడానికి మామగారి దగ్గరికి వెళ్ళలేదు. గాయపడ్డ అతని హృదయం కోలుకోవటానికి టైం కావాలంది. శేఖరం తనను తాను తమాయించుకొని నిగ్రహం తెచ్చుకొని ఆమెను ఎలా దారికి తీసుకురావాలో నిర్ణయించుకొని మామగారి దగ్గరికి వచ్చేసరికి అప్పటికి 4 రోజుల క్రితమే ఆమె ప్రసాదుతో కలకత్తా వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని, అతను కొద్ది రోజులలో అమెరికా వెడుతున్నాడని, ఆమె కూడా వెళ్తుందని, అనవసరంగా ఆమె కోసం వెర్రి ప్రయత్నాలు చేయవద్దని, మంచిగా డైవోర్స్ చేయటం ఉభయ కుటుంబాలకు పరువు ప్రతిష్టలకు మంచిదని ఆయన గట్టిగా అరగంట సేపు లెక్చర్ ఇచ్చాడు. కొయ్యబారిపోయిన శేఖరం ఇంటికి తిరిగి వచ్చాడు. ఎలా చేసుకుంటుంది ప్రసాదుని? తనకి ప్రసాదు తెలుసు. తనలో లేనివి ప్రసాదులో ఏమి ఉన్నాయని అతన్ని చేసుకుంటుంది. తనని కాదని అసలు ఎలా చేసుకుంటుందో కోపంతో అవమానంతో నరం కాలిపోతున్న శేఖరం ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రసాద్ పెళ్లి విఫలం కావడానికి ప్రయత్నాలు చేయసాగాడు. దాదాపు 1 నెల పోయిన తర్వాత అనుకోకుండా ఆమె దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అందులో తన మానాన తనను పోనివ్వమని, ఒకవేళ తిరిగి వచ్చినా తనతో శేఖరం సుఖపడలేడని, కనీసం ఇలా మంచిగా విడిపోతే మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు స్నేహితులుగా పలకరించుకోవచ్చని రాసింది. దానికి శేఖరం జవాబు రాయలేదని ఆమె ఊరుకోలేదు. వెంట అతనికి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టింది. వాటిల్లో జీవితం పట్ల తనకు ఉన్న అభిలాష, కోరికలు అన్ని వివరిస్తూ రాసేది. ఉత్తరాలు చాలా సహజంగా, న్యాయంగా, ప్లెయిన్గా ఉండేవి. వాటిల్లో వేటిని శేఖరం కాదనలేకపోయేవాడు. ఆఖరి ఉత్తరంలో ఆమె రాసింది ఇలా: నీలో నేను మొదట చూసినవి ఇప్పటికీ ఉన్నాయి. వాటిని నేను ఎక్కడున్నా ఏ సమయంలో కూడా గౌరవించి అభిమానిస్తాను. కానీ నాకు ముఖ్యంగా కావలసినవి నీలో లేవు. అవి ఉన్నాయని నన్ను మోసపుచ్చుకోలేను. ఒకవేళ అలా మోసపుచ్చుకుందామని అనుకుంటే జరిగే ఫలితం నాకు తెలుసు. అందుకే నేను ఇటువైపు వెళ్ళటం లేదు. నాలో లేనివి నీకు కూడా తెలుసు. నాకు కావలసిన విధంగా మారమని నిన్నెలా అడగనో అలాగే నీకు కావలసిన విధంగా నేను మారలేను. ఇలాగైతే ప్రపంచంలో ఎన్ని వివాహాలు జయప్రదం అవుతాయి అని నువ్వు అడిగితే నేను జవాబు చెప్పలేను. మనలో 100కి 90 జీవితాలు త్యాగమనే చక్రంలో ఆకుల్లా తిరిగిపోతున్నాయి. చాలామందికి అసలు జీవితం అంటే ఏమిటి, దాన్ని ఎలా అనుభవించాలి అన్న ప్రశ్న లేకుండా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్లకు చెయ్యెత్తి నమస్కరించవచ్చు. వాళ్లకు ఏ బాధలు ఉండవు. నేను అలాంటి దాన్ని కాను. నాకు ప్రత్యేకంగా కావలసినవి కొన్ని ఉన్నాయి. అవి పోతే పోయినాయి. కానీ వాటి కోసం నేను ప్రయత్నం చేయకుండా ఉండలేను. ప్రసాద్ను నేను చేసుకున్నానంటే అతనేదో మహా పొడి చేశాడని, ధీరుడని, అందరికీ అతీతుడని కాదు. ఒక విధంగా అతను నీకంటే చాలా తక్కువే. కానీ నీలా అతను జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు అనుభవించడానికి అడ్డురాడు. నేనంటే పిచ్చి ఇష్టం అంతవరకే తెలుసు అతనికి. అదెంత హాయి! నీలా అతడు తన ప్రేమతో బంధించాలని కానీ, ఆ ప్రవాహంలో ముంచాలని కానీ చూడడు. శుక్రవారం మేము ఇద్దరం న్యూయార్క్ బయలుదేరుతున్నాం. నాకు తెలియని లోకాలకు ఎగరటానికి ప్రసాద్ నాకు రెక్కలిస్తున్నాడు. అంతే. అక్కడి నుంచి తిరిగి వస్తానని నమ్మకం లేదు. జీవితంలో మన పరిచయానికి గతమే గాని భవిష్యత్తు లేకపోవచ్చు. నన్ను క్షమించు. నాకు తెలుసు నువ్వు కోరుతున్న విధంగా నేను ఉండలేకపోయానని. అందుకు నేను దిగులు పడటం లేదు. సెలవు. చాలా వివరంగా రాసిన ఉత్తరాన్ని చాలా కాలం దగ్గర పెట్టుకున్నాడు శేఖరం. ఆమె అమెరికా వెళ్ళిపోయింది. తనకు ఉద్యోగం దొరికింది. ఆంధ్రప్రదేశ్ రాకముందే హైదరాబాద్ వచ్చేశాడు. తన సంస్కృతి, తన స్వజనానికి సంబంధం లేని నగరం. అనవసరంగా సానుభూతి చూపేవాళ్ళు కానీ, జీవితంలో ఓడిపోయావు అని వెక్కిరించేవాళ్ళు కానీ, అమూల్య ముందు చేతకాని వాడవు అయ్యావని గుర్తు చేసేవాళ్ళు కానీ లేరు. మనసుతో పాటు జీవిత విధానాన్ని కూడా మార్చుకొని హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు శేఖరం. అప్పుడెవ్వరికీ అతనికి పెళ్ళైనట్లు తెలియదు. మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్న మిత్రుల్ని తిరస్కరించేవాడు. ఇన్ని విధాలా ఉన్న అతనికి ఆడవాళ్ళంటే విముఖత్వం ఎందుకో ఎవరికీ అర్థం అయ్యేది కాదు. మళ్ళీ ఆడవాళ్లతో అతని ప్రవర్తన చాలా మృదువుగా, ఆకర్షణీయంగా ఉండేది. మళ్ళీ పెళ్లి చేసుకోగలనని శేఖరం కల్లో కూడా అనుకోలేదు. తర్వాత చాలా కాలానికి ఓసారి ఓ స్నేహితుడు పెళ్లి చూపులకు తోడు రమ్మనమని బందర్ దగ్గర ఓ పల్లెటూరికి తీసుకెళ్లాడు. ఆ పెళ్లి కూతురే వాసంతి. చాలా శ్రోత్రియ కుటుంబంలో పుట్టిన వాసంతికి పుట్టిన ఊరు తప్ప ప్రపంచం తెలియదు. పుట్టుకతో వచ్చిన విజ్ఞానం తప్ప పుస్తకాల ప్రభావము లేదు.
అడవి మల్లెలా ఉన్న వాసంతి అమాయకపు మొహంతో పసిపిల్ల మనస్తత్వాన్ని ప్రతిబింపజేసే పెద్ద పెద్ద కళ్ళతో తల ఎత్తలేని సిగ్గుతో శేఖరాన్ని మొదటి చూపులోనే ఆకర్షించింది. పేరేమిటి అని అడుగుతున్న శేఖరమే పెళ్లికొడుకు అనుకున్న వాసంతి కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ వాసంతి అంది. ఆ అమ్మాయి ఏమీ చదువుకోలేదని, వాళ్ళు తన హోదాకు తగినవారు కాదని ఆ సంబంధాన్ని తోసిపారేశాడు శేఖరం మిత్రుడు. తర్వాత తనే స్వయంగా ఈ సంగతి తెలియపరుస్తూ, తనకున్నవి తెలియపరుస్తూ, మీకేమీ అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను చేసుకుంటానని ఉత్తరం రాశాడు. తిరుగుటపాలో ఉత్తరానికి పిల్ల తండ్రి పరిగెత్తుకు వచ్చాడు. తన మొదటి వివాహాన్ని గురించి స్థూలంగా వివరిస్తూ ఆ అమ్మాయి పోయిందని, మళ్ళీ తనకు పెళ్లి చేసుకోవాలని అనిపించలేదని, ఇంతకాలానికి వాసంతి తన మనసులో ఆ కోర్కెను కదిపిందని చెప్పాడు. స్థితిగతులు తెలుసుకున్న ఆయన మొహం విప్పారింది. పెళ్లి చూపులకు రావటం కేవలం అమ్మాయి అదృష్టమని పదే పదే చెప్పి కళ్ళల్లో నీళ్లు తిరిగినంత సంతోషం పొంది ఆయన తిరుగు మొహం పట్టాడు. మరుసటి నెలలో వాసంతితో శేఖరం వివాహం జరిగిపోయింది. వాసంతి రాకతో శేఖరం జీవితమే మారిపోయింది. చాలా కాలం నుంచి ఆధారం లేక అడ్డదిడ్డంగా పాకుతున్న మనసుకి పెద్ద ఆధారం దొరికినట్లయింది. కానీ ఇదంతా వాసంతికి తెలియదు. సంభాషణలో మూడొంతులు వాసంతివే ఉంటాయి. ఒక వంతులో సగం శేఖరం నవ్వుతూ ఉంటాడు. జీవిత తటాకములో ప్రశాంతత పొందిన నీరు తేటగా తేరుకోసాగింది. పాత అనుభవాలు అడుక్కి వెళ్ళిపోయాయి. పూర్తిగా ధైర్యం కలిగింది. హమ్మయ్య అనుకుంటున్న సమయంలో మళ్ళీ రాయి విసరబడింది. అమూల్య వచ్చింది. ఈసారి నీళ్లు మలినమైతే తీర్చటం తనకి సాధ్యం కాదు. అందుకే శేఖరం భయపడుతున్నాడు. అతన్ని మరీ బాధిస్తున్న విషయం తన మీద అమూల్య ప్రభావం పూర్తిగా పోయిందనుకున్నాడు. కానీ అదేం లేదు. తాత్కాలికంగా పక్కకు ఒదిగి ఉంది. సమయం చిక్కగానే మళ్ళీ ఉరుకుతుంది మీదికి. అది బాధిస్తున్న విషయం. చాలాసేపటి నుంచి ఏవేవో చెప్తున్నాడు శేఖరం. అతని గుండెల మీద అలాగే పడుకొని వింటుంది వాసంతి. చెవి దగ్గర టకటకమని గడియారంలా కొట్టుకుంటున్న అతని గుండె ఒక్కోసారి బాధగా, ఒక్కోసారి కోపంగా, ఇంకోసారి అతి బాధగా. రకరకాలుగా మారుతున్న కంఠస్వరం, గదిలో బెడ్ ల్యాంప్ నుంచి లేత నీలంగా వస్తున్న కాంతి అదో రకంగా ఉండి గదిలో వస్తువుల్ని తమాషాగా చేసి చూపుతుంది. అవన్నీ కలిపి వాసంతికి ఇదంతా అబద్ధం, మాయ, శేఖరానికి వెనక ఇంత బాధ ఉండటం ఏమిటి, పచ్చి అబద్ధం అనిపించింది. నిజంగానే కథలా ఉంది. నిజం వాసు, నాకిప్పుడు తేలిక అనిపిస్తుంది. నిజంగా నేనింత బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ లేదేమో కదూ. ఏమిటి, నిద్రపోతున్నావా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంతసేపటి నుంచి. చెప్పు, భుజాలు పట్టి లేవదీస్తూ అన్నాడు శేఖరం. లేదు, మీరు చెప్తున్న కథ వింటున్నాను నీరసంగా మళ్ళీ అతని గుండెల మీద తలవాలుస్తూ అంది వాసంతి. శేఖరం మాట్లాడలేదు. తను తొందరపడ్డాడేమో వాసంతికి అర్థం అవుతుందా? చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. అతని చేతులు వాసంతి జుట్టును, బుగ్గల్ని ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయాయి. మనసు హఠాత్తుగా వేగంగా ఆలోచించసాగింది. లేదు, తన మీద అమూల్య ప్రభావానికి బలమే లేదు. వాసంతి తన ప్రక్కన ఉంది. వాసంతితో జీవితం ముడిపడిపోయి ఉంది. అమూల్య వచ్చి ఎదురుగా కూర్చున్న తను చెలించడు. అవును, నిజం. అమూల్యకు తనంటే ఏమిటో ఇంకా బాగా తెలియాలి. వాసంతితో కలిసి ప్రస్తుతం తను అనుభవిస్తున్న జీవితాన్ని చూసి ఆమె ఈర్ష్యపడాలి. తనని గురించి ఆలోచించేందుకు ఒక్క సెకను కూడా ఖాళీ లేకుండా వాసంతి ఆక్రమించుకుందని తెలియాలి. తను అనవసరంగా కంగారు పడుతున్నాడు. ఇది మంచికే వచ్చింది. ఒకవేళ ఎప్పటికీ అమూల్య ఇక్కడే ఉండిపోవటం తటస్థిస్తే తను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతాడు. ట్రాన్స్ఫర్ కుదరదు, చెయ్యం అంటే నా వాసంతిని తీసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. అంతేకాని అమూల్యను గడప తొక్కనివ్వను. ఆలోచిస్తున్న అతను పరధ్యానంగా ఉన్న వాసంతిని మరింత గుండెల దగ్గరికి లాక్కున్నాడు. నేను ఒకటి అడగనా? చాలాసేపటికి మొదటిసారిగా మాట్లాడుతూ నీరసంగా అంది వాసంతి. ఏమిటది చెప్పు. ఇక నుంచి నీకు తెలియని విషయం అంటూ లేదు. ఆమె తిరిగి రావటం మీకు ఏమన్నా అనిపిస్తుందా? అంటే అర్థం కానట్లు వాసంతి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. అంటే ఏమి లేదు. నన్ను పెళ్లి చేసుకోవటంలో త్వరపడ్డారు అనిపిస్తుందా మీకు? చెప్పండి. నేను వేరుగా పరాయిగా అనిపించడం లేదు గదు. ఇన్నాళ్ళ మన జీవితం ఏం కాకుండా పోదుగా మీకు? ఏమిటి నువ్వు అనేది? మీరు పడే బాధ చూస్తుంటే ఆమె మీద అభిమానం ఉన్నట్లే ఉంది. ఆమెడంటే లెక్కలేనట్టే ఉంటే మీరు అసలు బాధపడనే పడరు. నీ మొహం అదేం కాదు. ప్రపంచంలో నాకున్నది ఒక్కరే, అది వాసంతి. ఆ వాసంతికి నాకు మధ్య అడ్డుగా ఏదీ రాదు. వాసంతి తనంత తాను నన్ను అక్కర్లేదంటే తప్ప. నువ్వు చాలా అలసిపోయావు, ఇక పడుకో. నీకు అసలు ఇది చెప్పి ఉండకూడదు. నేనొక మూర్ఖుణ్ణి. చూడు, నీ మొహంలో ఇందాకటి చిరునవ్వు లేదు. కళ్ళు కూడా అనుమానంగా భయంగా ఉన్నాయి. నువ్వు నన్ను నమ్మలేకపోతే నేనేం చేయలేను వాసంతి. ఆవిడ నాకే కాదు, ప్రపంచంలో ఉన్న 1,00,000 మందిలో
ఆవిడ ఒకత్తి. నువ్వు అనవసరమైన ఆలోచనతో మనసు పాడు చేసుకోనని నాకు మాట ఇవ్వాలి. నీ ఆరోగ్యం అసలే సరిగ్గా లేదు. ఈ 2 రోజుల్లో చాలా తీసినట్లు కనిపిస్తున్నావు. డాక్టర్ సుశీల వచ్చిందా? ఏమంది? వాసంతి చేతుల్ని తన బుగ్గలకి కళ్ళకి ఆంచుకుంటూ అడిగాడు శేఖరం. ఆఖరి మాటకు వాసంతి మొహంలోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. ఎలా చెప్పటం అతనికి? ఇప్పుడా? ఇలాగా? ఇప్పుడు కాదు అనుకుంటూ, రేపు మీరు ఫోన్ చేసి అడగండి అంది. అదేం నీకు చెప్పలేదా? చెప్పలేదు అంది నిర్లిప్తంగా ఆమె. తెల్లవారు జాము అయ్యింది. చల్లగాలి కిటికీలోంచి దూసుకొస్తుంది. బాగా అలసిపోయిన ఇద్దరు నిద్రకు ప్రయత్నం చేయసాగారు. మరునాడు వాసంతి లేచేసరికి బాగా బారెడు పొద్దెక్కింది. తెల్లగా బాగా మెరుస్తున్న ఎండ కిటికీ చువ్వల్ని దూసుకొచ్చి లోపల డ్రాయరు, కుర్చీ, పుస్తకాలు వాటి మీద పడుతుంది. మంచం మీద బద్ధకంగా బరువుగా కళ్ళు తెరిచిన వాసంతికి అంతా కలలో ఏదో పెద్ద గొడవ జరిగి తను స్పృహ తప్పిపోయినట్లు అనిపించింది. క్షణంసేపు రాత్రి జరిగింది, శేఖరం చెప్పింది అంతా ఒట్టి కలే అనిపించింది. ప్రక్కకు తిరిగి చూసింది. కానీ శేఖరం లేడు. ఒళ్ళంతా బరువుగా బాధగా ఉంది. జ్వరం తగిలిందని థర్మామీటర్ చూపింది. వాసంతి లేచి యువతలకి వచ్చేసరికి శేఖరం హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చూసుకుంటున్నాడు. మామూలు ప్రకారం అతని స్నానం అయిపోయింది. వాసంతి మెల్లగా వచ్చి శేఖరం కుర్చీ ప్రక్కన నిలబడింది. మెలకువ వచ్చిందా? కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. ఇంకొంచెం సేపు పడుకోకపోయావా? నిద్ర చాలేదులా ఉంది కదూ? నవ్వుతూ చెయ్యి తీసుకొని ఏదో చెప్పబోతున్నాడు శేఖరం. హఠాత్తుగా వాసంతి వంగి మోకాళ్ళ మీద కూర్చొని అతని చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తూ, రాత్రి చెప్పిందంతా అబద్ధం కదూ? అబద్ధమని చెప్పండి, నాకేదో భయం వేస్తుంది అంది. శేఖర్ క్షణంసేపు మాట్లాడలేదు. తర్వాత చాలా తగ్గు స్థాయిలో, చాలా నిశ్చలంగా, నెమ్మదిగా, అవును అంతా అబద్ధమే. నీకు కల్పించి చెప్పానులే. రాజా వాళ్ళు వస్తారు. వెళ్ళి మొహం కడుక్కొనిరా. ఇదేమిటి? వేడిగా ఉందేం ఒళ్ళు? జ్వరం వచ్చిందా? హఠాత్తుగా ఆదుర్దాగా చేయి పట్టి లేవదీస్తూ అన్నాడు. వాసంతికి జ్వరం బాగానే వచ్చింది. డాక్టర్ సుశీలకు ఫోన్ చేశాడు. ఆవిడ డ్యూటీ మీద ఉంది. సాయంత్రం కానీ రాలేనని ఎవరితోనూ చెప్పించింది. ఆ రోజు శేఖరం ఆఫీస్ మానేశాడు. వాసంతి ప్రక్కనే కూర్చొని చాలా మామూలుగా అవి ఇవి చెప్తూ తమాషాలు చెప్పి నవ్విస్తూ కూర్చున్నాడు. వాసంతిని విడిచి కనీసం ముందు హాల్లోకి కూడా వెళ్ళలేదు. ఇష్టం లేకపోయినా శేఖరం కోసం చారు అన్నం తింది వాసంతి. బాగా 12 అయింది. తన మంచం ప్రక్కన వాలు కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం తిరగవేస్తున్న శేఖరాన్ని ఉన్నట్లుండి అడిగింది వాసంతి. ఆవిడ సుకన్యాదేవికి తప్ప ఇక్కడ ఇంకెవరికి తెలియదా అని. తెలియదు. నువ్వింకా ఆ ప్రసంగం ఎత్తొద్దు గంభీరంగా అన్నాడు శేఖరం పుస్తకం తిరగవేస్తూ. వాసంతి ఆ పైన మాట్లాడలేదు. శీతాకాలపు మధ్యాహ్నం 12 గంటలు దాటుతుండగానే ఎండ తరిగిపోతుంది. సన్నగా విస్తున్న గాలికి గుమ్మానికున్న కర్టెన్ కదులుతుంది. గదిలో గోడల మీద పాకిన నాజర్ ప్లాంట్ ఆకుల్ని కిటికీల నుంచి వచ్చి పిచ్చుక ఒకటి పొడిచి తుంపాలని ప్రయత్నం చేస్తున్నది. మధ్యాహ్నం చాలా దిగులుగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది. మోచేయి దిండు మీద ఆంచి పడుకొని చేతిలో పుస్తకాన్ని తిరిగేస్తుంది వాసంతి. ఏదో చప్పున అయిపోయి జరగవలసిందేదో జరిగిపోతే బాగుండుననిపిస్తుంది. నాటకంలో సీన్కి మధ్య ఇంటర్వెల్లా ఉంది. ఇంతలో ఫోన్ మ్రోగింది. సుశీల అంటూ శేఖరం లేచి వెళ్ళి రిసీవర్ తీశాడు. అంతవరకు పుస్తకం తిరిగేస్తున్న వాసంతి కళ్ళెత్తి అతని మొహంలో మారబోయే భావాల కోసం పరీక్షగా చూస్తున్నది. సుశీల చెప్పబోయేదేమిటో వాసంతికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఇలా సుశీల చెప్పకుండా ఉంటే బాగుండు. అసలు ఇంకెవరైనా అయితే బాగుండుననిపిస్తుంది. హలో అన్నాడు శేఖరం రిసీవర్ తీసుకొని. అవతల నుంచి ఏ స్వరం వినిపించిందో, ఏమని వినిపించిందో తెలియదు. కానీ హఠాత్తుగా శేఖరం మొహంలో గబగబా రంగులు మారాయి. కంఠస్వరం కూడా మారింది. ఫోన్ వైర్ని చేత్తో సాఫ్ చేస్తూ చాలా గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇందులో క్షమాపణ ఏమీ లేదండి. రాత్రి నా ప్రవర్తనకు నేనే చెప్పుకోవాలి. ఏదైనా ముందుగా కొంచెం ఏమాత్రం తెలిసినా అలాంటి సంఘటన జరిగేది కాదు. అందులో మీకు తెలియని రహస్యం ఏమీ లేదు. మళ్ళా అవతల నుంచి ఏదో వినిపించింది. అబ్బెబ్బే, మీ మీద కోపం ఎందుకు? ఏమిటి మాట్లాడాలి అంటుందా? క్షమించండి, మా ఇద్దరికి గతమే తప్ప భవిష్యత్తు లేదు అన్నానని చెప్పండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మా మధ్య మాట్లాడవలసిన మాటలు ఏమీ లేవు. ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ప్రసాద్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందా? ఓహో అలాగా. నేను ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిందేమో అనుకుంటున్నాను. ఇందులో మీ దగ్గర దాచవలసింది ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చేటట్లయితే నేను రేపే ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మేము ఇద్దరం ఒక ఊళ్ళో ఉంటూ తెలియకుండా ఉండటం అసంభవం. ప్రస్తుతం వాసంతికి తెలియని విషయం అంటూ ఏమీ లేదండి. నిన్న రాత్రి వరకు తెలియదు. కానీ మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అంతా చెప్పేశాను. ఇప్పుడు నాకు చాలా తేలికగా ఉంది. నిట్టూర్పు విడుస్తూ అన్నాడు శేఖరం.
మంచం మీద కూర్చున్న వాసంతి రెప్పవాల్చడం కూడా మర్చిపోయి తదేకంగా భర్తను గమనిస్తుంది. లేదండి, మీరు గట్టిగా చెప్పండి. మాకు కలుసుకోవాల్సింది కానీ మాట్లాడుకోవాల్సింది కానీ ఏమీ లేదని. నేను ఉంటాను. అవును, ఆఫీస్కు వెళ్ళలేదు. వాసంతికి ఒంట్లో బాగాలేదు. ఫోన్ చప్పుడు చేస్తూ పెట్టేశాడు శేఖరం. అంతవరకు శేఖరం వంక పరీక్షగా చూస్తున్న వాసంతి చప్పున తల తిప్పుకొని కిటికీలోంచి బయటికి చూస్తున్న దానిలా కూర్చుండిపోయింది. తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్న శేఖరం చాలాసేపటి వరకు ఏం మాట్లాడలేదు. పుస్తకాన్ని తిరగేస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. వాసంతి కూడా ఏం మాట్లాడలేదు. 4 దాటిపోయింది. రాజు కాఫీ తెచ్చి ఇస్తుండగా శేఖరం అన్నాడు, ఇదిగో చూడు రాజు, దబ్బున ఏదైనా టిఫిన్ చెయ్యి, లేకపోతే బజార్కు పోయి ఏవైనా పండ్లు తీసుకురా. కాఫీ చేసి ఫ్లాస్కులో పోసి ఉంచు. మేము అలా డ్రైవ్కు పోతున్నాం. తిరిగి వచ్చేసరికి కొంత ఆలస్యం అవుతుందేమో. రాజు సరేనని తలూపి వెళ్ళిపోయాడు. వాసంతి వైపు చూడకుండానే కాఫీ తాగుతూ, నువ్వు త్వరగా తయారు కావాలి వసు. ఇలా ఇంట్లో కూర్చుంటే నాకు బాగాలేదు. అలా హిమాయత్ సాగర్ పోదాం. రాజును క్యారియర్తో భోజనం కూడా పెట్టమంటాను కారులో. ఈ రాత్రికి తిరిగి రావద్దు. నువ్వు కొంచెం మొహం కడుక్కొని బట్టలేసుకో. శేఖరం మాటలు శాంతం పూర్తి కాకమునిపే టెలిఫోన్ మోగింది. కాఫీ తాగుతున్న శేఖరం ప్రశ్నార్థకంగా ఫోన్ వైపు చూశాడు. కాఫీ తాగటం మానేసిన వాసంతి శేఖరం మొహంలోకి చూడసాగింది. కాఫీ తాగడం పూర్తి చేసి మౌనంగా లేచి వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. హల్లో అంటూ. వాసంతి చేతిలో కప్పు అలాగే పట్టుకొని భర్త మొహంలోకి మళ్ళీ రెప్పవలసకుండా చూడసాగింది. ఎవరు? కొంచెం కటువుగానే అడిగాడు శేఖరం. ఓ డాక్టర్ సుశీల, నమస్తే. నమస్తే. అయిందా డ్యూటీ? శేఖరం మొహం ప్రసన్నమైంది. అంతవరకు చూస్తున్న వాసంతి చప్పున దృష్టి అంతా కాఫీ మీదికి మరల్చుకొని జాగ్రత్తగా తాగుతున్నట్లు తాగసాగింది. ఇప్పుడా వాసంతి గుండెలు కొట్టుకుంటున్నాయి. ఏమిటి బహుమతి ఏమిటి? ఆహా, వాసంతి నాకేం చెప్పలేదే. వెనక్కి తిరిగి వాసంతి వైపు చూస్తూ అన్నాడు. అప్పటికే కాఫీ తాగడం పూర్తి చేసిన వాసంతి కప్పును వంగి క్రిందన ఉన్న స్టూల్ మీద పెట్టేసి పుస్తకంలో తలదూర్చి బొమ్మలు చూడసాగింది. అడగమంటారా? ఆగండి అయితే. మౌత్ పీస్ను అరచేత్తో మూసి, సుశీల తనకి బహుమతి కావాలంటుందేమి? వసు దేనికి అన్నాడు. ఏమో నాకు తెలియదు, ఆవిడనే అడగండి. రక్తమంతా ఒక్కసారి మొహంలోకి వచ్చేసినట్లు ఎర్రబడిన మొహాన్ని మరింత దించేసుకుంది వాసంతి. మిమ్మల్నే అడుగుమంటుంది మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు శేఖరం. ఏమిటి? సరిగ్గా వినపడటం లేదు. ఏమిటి మీరనేది? నిజం? సుశీల చెప్తుంది నిజమేనా వసు? వెనక్కి తిరిగి అడిగాడు శేఖరం. పుస్తకంలోకి మొహం దించేసుకుంది జవాబుగా వాసంతి. థ్యాంక్స్ సుశీల, మీకు స్పెషల్ పార్టీ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. నేను ఉంటాను. ఫోన్ పెట్టేశాడు అతను. ఫోన్ పెట్టేసిన శేఖరం వెంటనే పరిగెత్తుకుని దగ్గరికి వచ్చేయలేదు. క్షణం సేపు అలాగే నిలబడిపోయి భార్యను చూసి ఆ తర్వాత నెమ్మదిగా వచ్చి మంచం మీద ప్రక్కగా కూర్చున్నాడు. నిజమా వసు? నాకింతవరకు చెప్పలేదేం? తన భుజం చుట్టూరా చెయ్యి వేసి అడుగుతున్న శేఖరం మాటలు వింటూనే వాసంతి చప్పున పుస్తకం వదిలి అతని ఒళ్ళో తలదాచుకుంటూ, రాగానే చెప్పాలనుకున్నాను కానీ టైం దొరకలేదు. అందులో ఈ గొడవలో అసలు ఎలా చెప్పాలో తెలియలేదు. నా కోసం నువ్వింత మంచి వార్త దాచుకొని ఉంటే నేను నిన్నెంతో బాధించాను కదూ. క్షమించు వాసంతి. ఏదో అనబోతున్న శేఖరాన్ని చేత్తో వారిస్తూ, ముందు నాకిది చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా లేదు? దానికి జవాబు కావాలంటే నువ్వు తలెత్తి కళ్ళు తెరిచి నా మొహంలోకి చూడాలి. అదో రకంగా మారిపోయిన కంఠస్వరంతో అంటున్న భర్తకేసి తల తిప్పి కళ్ళు తెరిచి చూడబోతున్న వాసంతి చెంపల మీద అప్పటికే నిండిపోయి జారిన కన్నీటి బిందువులు పడ్డాయి. వాటిని కొనగోటితో తుడుస్తూ శేఖరం, ఇంతకంటే మంచి వార్త ఇంకేముంటుంది నాకు? మనలో చాలా సంసారాలు 100కి దాదాపు 90 పిల్లల మూలంగానే నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు సుమా. మన సంసారం అలాంటిది కాకపోయినా వంగి వాసంతి నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. బాగా సాయంత్రం అయిపోయింది. శేఖరం వాసంతి తయారైనారు. గ్యారేజ్లో నుంచి కారును బయటికి తీసి వరండా ముందుకు తేవటానికి వెళ్ళాడు శేఖరం. హాల్లో అతని కోసం చూస్తూ నిలబడిన వాసంతికి ఫ్లాస్కు, పండ్లు, భోజనం, క్యారియర్ కారులో పెట్టి తిరిగి వస్తున్న రాజు, సుకన్యాదేవి నౌకరు వచ్చి ఇచ్చి వెళ్ళాడంటూ ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. కవర్ అంటించి ఉంది. పైన శేఖరం పేరు ఉంది. ఇంతలో వాకిట్లోంచి శేఖరం పిలుపు వినిపించింది. వచ్చి కారులో ప్రక్కన కూర్చుంటూ రాజు ఇచ్చిన కవర్ ఇచ్చింది. ఏమిటిది? కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం ఆగి కవర్ చించాడు. అందులో ఉత్తరం ఉంది. చదువుకున్న శేఖరం పూర్తి చేసి చదవమన్నట్లుగా వాసంతి చేతికి ఇచ్చాడు. ఎవరు రాసింది? ఉత్తరం తీసుకొని చూసింది వాసంతి. అది అమూల్య స్వయంగా రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది. శేఖరం, నిన్ను వదిలిపెట్టి వెడుతున్నప్పుడు నేను చాలా అదృష్టవంతురాలినని, నిన్ను గెలిచానని అనుకున్నాను. కానీ నేను వెళ్తుంది అదృష్టపు శిఖరాలు అందుకోవటానికి కాదని, అఘాతపు లోయల్లో నామరూపాలు లేకుండా జారిపోవటానికని నాకేం తెలుసు? నువ్వు ఎప్పుడూ అదృష్టవంతుడివే. మొదట నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు లోకం నిన్ను అదృష్టవంతుడవని అంది. నేను విడిచి వెళ్ళిపోయినప్పుడు అంది. ఇప్పుడు అంటుంది. ఈ కొద్ది సంవత్సరాల్లో నేను మానసికంగా మారాను.
కొన్ని ఊహల తాలూకు విలువలు కూడా అర్థమైనాయి. అనుభవం చాలా పాఠాలను నేర్పింది. నిన్ను విడిచిపెట్టినప్పుడు వెళ్ళిన అమూల్యను కాను నేను. అందుకే ఇప్పుడు హఠాత్తుగా వెళ్తున్నాను. నువ్వు హైదరాబాద్లో ఉన్నావని తెలిస్తే నేను ఈ ఛాయలకు కూడా వచ్చేదాన్ని కాదు. తెలియక పాత జీవితాన్ని జ్ఞప్తి చేసుకొని కాసేపు కులాసాగా గడుపుదామని సుకన్యాదేవి ఇంటికి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే పుట్టినరోజు జరగటం, మీరు రావటం నా దురదృష్టం. రాత్రి చాలా బాధపడ్డాను. ముఖ్యంగా వాసంతి మొహం నన్ను నిద్రపోనివ్వలేదు. నాకు ప్రస్తుతం లేనివి, నేను అజ్ఞానంలో కాలదన్నుకున్నవి ఇప్పుడు వాసంతికి ఉన్నాయి. ఒక్కసారి నీతో మాట్లాడాలని ప్రయత్నించి సుకన్యాదేవి చేత ఫోన్ చేయించాను. గతం తప్ప భవిష్యత్తు లేదన్న నా మాటను నాకు తిప్పి చెప్పావు. నీకేం భయం అక్కర్లేదు. నువ్వే ట్రాన్స్ఫర్కు ప్రయత్నం చేయవద్దు. నేనే ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ కనబడను అని వాగ్దానం చేస్తూ అమూల్య. అమూల్య ఉత్తరాన్ని 1కి 2 సార్లు చదివింది వాసంతి. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి అమూల్య వెళ్ళిపోతుంది కదా అనే అనుభూతితో కాదు, ఏదో పెద్ద ప్రమాదం జరగబోయి ఆగిపోయింది అనే సంతృప్తితో, సంతోషంతో. ఎప్పటిలా తను శేఖరం మిగిలిపోయారు కదా అనే ధైర్యంతో. చేత్తో ఉత్తరాన్ని మడిచేసి బయటికి చూసింది వాసంతి. కారు హిమాయత్ సాగర్ వైపు రివ్వున దూసుకుపోతుంది. ప్రక్క నుంచి బంజారా హిల్స్ వెనక్కి భయంతో తప్పుకుంటున్నాయి. రోడ్డుని తదేకంగా చూస్తూ ఫాస్టుగా డ్రైవ్ చేస్తున్న శేఖరం ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ రెండో చెయ్యి జాపి వాసంతిని దగ్గరికి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయని, అవి నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని వాసంతికి తెలియదు. పక్కకు తిరిగి భర్త భుజం మీద తలదాచుకుంటూ, నిన్న ఈ టైంకి ఈరోజు ఈ టైంకి ఎంత అనుభవం పొందాను నేను, ఒక్క 24 గంటలలో ఎంత మారానో అంది. ఒక్కసారి అంతే వసు, 24 గంటలే అక్కర్లేదు, 24 సెకండ్లు చాలు మారటానికి, నెమ్మదిగా అన్నాడు శేఖరం. కథ సమాప్తం.